దేవుని దగ్గర ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా పొందుకోవాలని అనుకుంటారో అప్పటి వరకు వాళ్ళు చాలా ప్రార్థనలో విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు. కానీ వెంటనే దేవుడు అన్నీ ఇచ్చేసిండనుకో, అప్పుడు వెంటనే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ జీవితంలో దేవుణ్ణి వాళ్ళు మర్చిపోతారు. అయితే కృతజ్ఞత అనేది వాళ్ళ లైఫ్లోనే ఉండదు. దేవునికి అరే నేను కృతజ్ఞత చెల్లించాలా, ఆయన నా కోసం గొప్ప గొప్ప పనిని చేసిండు, నా ప్రార్థనని విని జవాబుని ఇచ్చిండు అని మనము మర్చిపోయేలాగా ఉన్నాము. ఈ సంవత్సరం దేవుడు మనకి అన్నీ ఇచ్చిండు, కానీ నువ్వు ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నావా? నువ్వు ఆయన గురించి ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పినావా? అరే నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నా జీవితంలో అద్భుతం చేసిండు అని ఎప్పుడన్నా నువ్వు వాక్యం ద్వారా కానీ సాక్ష్యం ద్వారా కానీ దేని ద్వారా అన్నా ఎవరికన్నా దేవుని గురించి పంచుకున్నావా? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యం 107 అధ్యాయము కీర్తన 107 1-2 వచనంలో రాయబడింది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయనకెప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నావా మేలు పొందిన తర్వాత కూడా? లేకపోతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనందరికీ మనం స్టార్టింగ్లోనే చూసినాం, ఈ సంవత్సరం చాలామందికి అద్భుతంగా జరిగింది. ఏదైతే కావాలా అదే వాళ్ళకి దొరికిపోయింది. కానీ కొంతమంది విశ్వాసులకి ఈ సంవత్సరం ఎలా పోయింది అంటే చాలా కష్టంతో, బాధతో, దుఃఖంతో. కొంతమందికి ఈ సంవత్సరము ఆరోగ్యం బాగలేక, కొంతమందికి ఈ సంవత్సరము ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల, కొంతమంది ఈ సంవత్సరంలో ముందుకు ఎదిగినారు కానీ పడిపోయినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయనకెప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలా. ఒక మంచిగా జరిగిన వ్యక్తి ఆయన ఎప్పుడు దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించగలుగుతాడు. కానీ ఏది కూడా బాగలేదు, ఏది కూడా మంచిగా జరగలేదు అంటే ఆ వ్యక్తి దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించాలంటే చాలా కష్టమైన పని. కానీ ఇక్కడ వాక్యంలో ఏముందంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయనని ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలా అని దేవుని వాక్యం చెప్తుంది. చాలామందికి ప్రశ్న ఉండొచ్చు, నా జీవితంలో ఈ సంవత్సరంలో ఒక్క పని కూడా దేవుడు సరిగా చేయలేదు, బాగా చేయలేదు, నేనెట్లా అనుకోవాలా యెహోవా దయాళుడు అని, ఆయన కృప నిత్యముండును అని, నా మీద ఎందుకు ఆ దేవుడు కృపని చూపించలేదు అని ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు. కానీ వాక్యం మనకి చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరం చాలామందికి నీ కళ్ళెదురుగా మంచిగా వాళ్ళ జీవితంలో జరిగినాయి, కానీ నీకు మాత్రం నష్టం మీద నష్టం జరుగుతుంది అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు ఎంకరేజ్ చేయబోతున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాళ్ళ జీవితంలో ఎందుకు మంచిగా అన్నీ జరిగినాయి అంటే అది కూడా వాళ్ళకి ఒక పరీక్ష. దేవుడు అన్నీ మంచిగా ఎందుకు వాళ్ళకి ఇచ్చిందంటే దేవుడు వాళ్ళ దగ్గర నుంచి కోరుకున్నాడు ఏంటంటే, వీళ్ళు నన్ను మర్చిపోతారా, వీళ్ళు తిరిగి నా దగ్గరకు వస్తారా, వీరు కృతజ్ఞత చెల్లిస్తారా అని వాళ్ళ గురించి వాళ్ళకి పరీక్ష ఉండే. చాలామంది ఆ పరీక్షలో పాస్ అయిపోయినారు, కృతజ్ఞత చెల్లించినారు దేవునికి. కానీ చాలామంది దేవుని దగ్గర నుంచి అన్ని మేలు పొంది దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నువ్వు కష్టంలో, బాధల్లో, దుఃఖంలో, ఆరోగ్యం బాగలేదా, ఇంట్లో బాగలేదా, ఫ్యామిలీ పరిస్థితి బాగలేదా అంటే దేవుడు నీకు అది ఎందుకు రానిచ్చిండు అంటే, ఎందుకు అనుమతి ఇచ్చిండు అంటే నువ్వు ఇంకా విశ్వాసంలో ఎదగడానికి, నువ్వు ఇంకా ప్రార్థనలోకి ఎదగడానికి, నువ్వు ఇంకా వాక్యంలోకి ఎదగడానికి, నువ్వు ఇంకా ముందుకి వెళ్ళిపోవడానికి విశ్వాసంలో. అందుకే నీ జీవితంలో కష్టము, బాధ, దుఃఖము ఇవన్నీ వచ్చినాయి. ఎందుకంటే నీకు స్ట్రాంగ్ చేయడానికి, నీకు బలపరచడానికి. ఎప్పుడైతే కష్టం, బాధ, దుఃఖం వస్తుందో చాలామంది ఈ సంవత్సరంలో ముందు చేసే పని ఏంటంటే దేవుణ్ణి వాళ్ళు మర్చిపోతారు. కానీ దేవుడు అది ఎందుకు అనుమతి మన జీవితంలో ఇస్తాడంటే, కష్టం, బాధ, దుఃఖంని ఎందుకు ఇస్తాడు అంటే
ఆది వచ్చినప్పుడు మనము ఇంకా విశ్వాసంలో స్ట్రాంగ్ అవ్వాలా, ఇంకా ప్రార్థనలో మనం ఎదగాల, ఇంకా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలా, ఎప్పుడు చెప్తూ ఉండాలా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన నాకు ఎప్పుడు మేలే చేస్తాడు అని నమ్ముతూ ఉండాలా. ఒకవేళ మనకి మేలు జరగలేదు అంటే దానికి కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలా. ఎందుకంటే మంచిగా జరగలేదు అంటే దానికి అర్థం ఏంటంటే నీకు అది పరీక్ష, నువ్వు ఇంకా విశ్వాసంలో స్ట్రాంగ్ అవ్వడానికి